హజరే అస్వద్ నల్లరాయి మక్కాలోని కాబాలో ఉన్న నల్లరాయిని అరబీ భాషలో అల్ హజరల్ అస్వద్ అంటారు. అనేక భూగోళ శాస్త్రజ్ఞులు మరియు చరిత్రకారులు దీన్ని ఉల్కా అంటారు. కాబాలో ఇది తూర్పు దిశ మూలలో ఉంది. ఇది నల్లగా ఉంది. హజరే అస్వద్ యొక్క చరిత్ర. ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం పూర్తి చేశాక ఒక రాయి తక్కువ పడితే ఇస్మాయిల్ అలైహిస్సలాంను వెతకమన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా వెతికారు. కాని దొరకకపోవడంతో తిరిగి వచ్చి చూస్తే తన తండ్రి ఒక రాయిని పెట్టేశారు. అప్పుడు ఆయన తన తండ్రిని ఇలా అడిగారు, ఓ తండ్రి, ఈ రాయి ఎక్కడ దొరికింది? దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా జవాబిచ్చారు, జిబ్రయీల్ అలైహిస్సలాం స్వర్గం నుంచి తెచ్చారు. ఈ విధంగా కాబా నిర్మాణం పూర్తి అయింది. ఈ రాయి స్వర్గం నుంచి తెచ్చినప్పుడు పాలకన్నా తెల్లగా ఉండింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నల్ల రాయి స్వర్గం నుంచి పంపబడినప్పుడు పాలకంటే తెల్లగా ఉండేది. ప్రజల పాపాల వల్ల అది నల్లగా మారిపోయింది. తిర్మిజీ 2577. కాబాను పునర్నిర్మించడానికి ఖురేషులు దాన్ని పడగొట్టినప్పుడు నల్ల రాయి వరకు నిర్మాణం పూర్తి చేశాక ఒక వివాదం తలెత్తింది. నల్ల రాయిని దాని స్థలంలో ఎవరు ఉంచాలి అనే దానిపై తర్జన భర్జన జరగసాగింది. ఆ వివాదం యుద్ధానికి దారి తీసేలా కనిపించసాగింది. బను అబ్దుద్దార్ ఒక పాత్ర నిండా రక్తం తీసుకువచ్చాడు. అన్ని తెగలకు చెందినవారు అందులో చేతులు ముంచారు. ఇక అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. వారిలో ఒక పెద్దాయన అబూ ఉమయ్యా ఇబ్నల్ ముఘీరా ఒక ప్రస్తావన ఉంచాడు. అదేమిటంటే, బనీ షైబా ద్వారం గుండా ఎవరైతే మొదట వస్తారో వారి తీర్పు స్వీకరిద్దాము. దీనికి అందరూ ఒప్పుకున్నారు. ఆ ద్వారం గుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదట వచ్చారు. ఈ సంఘటన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా నియమించబడటానికి 5 సంవత్సరాల ముందు జరిగింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నల్లరాయిని ఒక దుప్పట్లో ఉంచి దాని కొసలను ప్రతి జాతికి చెందిన ఒక మనిషిని పట్టుకోమన్నారు. ఇలా పట్టుకుని దాని స్థలానికి దగ్గరగా తెచ్చారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వంత హస్తాలతో దాని అసలు స్థానంలో ఉంచారు. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వివేకం ద్వారా ఒక పెద్ద యుద్ధాన్ని నివారించారు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబాకు ఆనుకుని ఇలా అన్నారు, హజరే అస్వద్ మరియు మఖాం ఇబ్రాహీం స్వర్గపు రత్నాలలో 2 రత్నాలు. హజరే అస్వద్ యొక్క ప్రాముఖ్యత. 1. నల్ల రాయిని అల్లాహ్ స్వర్గం నుండి భూమిపై పంపించాడు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నల్ల రాయి స్వర్గం నుండి వచ్చింది. తిర్మిజీ 877. 2. ఈ రాయి పాల కంటే తెల్లగా ఉండేది, కాని ఆదం సంతానం పాపాల మూలంగా ఇది నల్లగా మారింది. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నల్ల రాయి స్వర్గం నుండి వచ్చినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది, కాని ఆదం సంతానం యొక్క పాపాల వల్ల అది నల్లదైపోయింది. తిర్మిజీ 877. 3. నల్ల రాయి తీర్పు దినాన వచ్చి తనను తాకిన వారి పక్షంలో సాక్ష్యం ఇస్తుంది. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నల్ల రాయి గురించి ఇలా అన్నారు, అంతిమ దినాన అల్లాహ్ నల్ల రాయిని తీసుకువస్తాడు. అప్పుడు దానికి 2 కళ్ళు ఉంటాయి. దాంతో అది చూస్తుంది మరియు నాలుక ఉంటుంది. దానితో అది మాట్లాడుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా తాకిన వారి గురించి అది సాక్ష్యం ఇస్తుంది. తిర్మిజీ 961. 4. హజ్ కోసమైనా, ఉమ్రా కోసమైనా లేదా నఫిల్ తవాఫ్ అయినా నల్ల రాయిని తాకడం, చుంబించడం లేదా దానివైపు సైగ చేయడం తవాఫ్ మొదలుపెట్టే ముందు చేయవలసిన పని. జాబిర్ ఇబ్న్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాకు వచ్చినప్పుడు తవాఫ్ చేసే ముందు నల్ల రాయి కొసను ముద్దాడేవారు. ఆ తరువాత తవాఫ్లోని 7 ప్రదక్షిణల్లో మొదటి 3 రమల్ వేగంగా నడవడం చేసేవారు. సహీహ్ ముస్లిం 1218. 5. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నల్ల రాయిని ముద్దాడారు. ఆయన సమాజం ముస్లింలు వారిని అనుసరించారు. ఉమర్ రదియల్లాహు అన్హు నల్ల రాయి వద్దకు వచ్చి దాన్ని ముద్దాడారు. ఆ తరువాత ఇలా అన్నారు, నీవు కేవలం ఒక రాయివి అని నాకు తెలుసు. నీవు నాకు లాభంగాని నష్టంగాని కలిగించలేవు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దాడుతూ నేను చూసి ఉండకపోతే నేను నిన్ను ముద్దాడేవాణ్ణి కాదు. సహీహ్ బుఖారీ 1520. 6. ఎవరైనా నల్ల రాయిని చుంబించలేకపోతే అతను దాన్ని చేతితో తాకడానికి ప్రయత్నించాలి లేదా ఇతర దేనితోనైనా తాకి దాన్ని చుంబించవచ్చు. అబూ తుఫైల్ ఇలా అన్నారని ఉల్లేఖించబడింది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా తవాఫ్ చేస్తూ హజరే అస్వద్ నల్ల రాయి ఉన్న కొసను స్పర్శించారు. ఆ తరువాత తనతో ఉన్న సిబ్బందిని ముద్దు పెట్టుకున్నారు. సహీహ్ ముస్లిం 1275. 7. ఒకవేళ ఎవరైనా పై దానిని చేయలేని పక్షంలో అతను తన చేతితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు,
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై తవాఫ్ చేశారు. నల్ల రాయి ఉన్న కొసకు వచ్చిన ప్రతిసారీ దాని వైపు సైగ చేసి అల్లాహు అక్బర్ అనేవారు. సహీహ్ బుఖారీ 4987. 8. నల్ల రాయిని తాకడం వల్ల అల్లాహ్ మనిషి పాపాలను మన్నిస్తాడు. ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆ రెండిటినీ, నల్ల రాయి మరియు రుక్నే యమానీ ని తాకిన వారి పాపాలు మన్నించబడుతాయి. కాబాలోని ఆ నల్ల రాయిని ముస్లింలు ఆరాధిస్తారు అని ముస్లిమేతరులు ఒక పెద్ద అపోహ కలిగి ఉన్నారు. వాస్తవం ఏమిటంటే తవాఫ్లో నల్ల రాయిని అంతగా చుంబించినను ముట్టుకున్నను ముస్లింలు దీన్ని పూజించరు. ఒక్క అల్లాహ్ను ఆరాధించేవారు ఎవరూ ఇలా ఆలోచించరు. ఇది వారికి ఒక రాయి మాత్రమే. ఇది ఎవరికీ ఎలాంటి మేలు లేదా చెడు కలిగించజాలదు. మేలు లేదా చెడు కలిగించే అధికారం కేవలం ఒక్కడైన అల్లాహ్కు మాత్రమే ఉంది. ఒక్క అల్లాహ్ను ఆరాధించే వారెవరూ ఇలా చేయరు. కేవలం బహుదైవారాధకులు మాత్రమే ఇలా చేస్తారు. ఇలాంటి వారికి నల్ల రాయి ఓ రహస్యంగా మారిపోయింది. అజ్ఞానం కారణంగా వీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబాలోని విగ్రహాలన్నిటినీ విరగ్గొట్టి కేవలం కాబాను లేదా నల్ల రాయిని విడిచిపెట్టారు అని అంటారు. అంతెందుకు కొందరు ముస్లింలు కూడా సందేహానికి లోనవుతారు. అందుకే రెండో ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు ప్రజల్లోని ఈ సందేహాన్ని చెరపడానికే దాన్ని, నల్ల రాయిని చుంబించడానికి వచ్చినప్పుడు అందరూ వినేలా బిగ్గరగా ఇలా అన్నారు. అబిస్ బిన్ రబియా ఉల్లేఖించారు. ఉమర్ రదియల్లాహు అన్హు నల్ల రాయి వద్దకు వచ్చి దాన్ని చుంబించి ఇలా అన్నారు, నిస్సందేహంగా నీవు ఒక రాయివి మాత్రమే. నీవు ఎవరికీ ఎలాంటి మంచి లేదా చెడు కలిగించలేవు. నేను గనక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను చుంబిస్తూ చూడకపోతే నిన్ను ఎన్నటికీ చుంబించే వాడిని కాను. సహీహ్ బుఖారీ 808. రాయిని చుంబించడం దాన్ని ఆరాధించినట్లు కాదు. నల్ల రాయిని చుంబించడం విగ్రహారాధన చేసినట్లు అవదు. ఎందుకంటే రాయి ఒక రూపం కాదు. కొందరు ముస్లింలు విగ్రహారాధన చేస్తారు అని అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ముస్లింలు ఒక్కడైన అల్లాహ్ తప్ప ఎవరినీ ఆరాధించరు.